వృషభ రాశివారు మార్చి 30 ఉగాది లోపుగా జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు దేవుళ్ళు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏదో అడగబోతున్నారు. అసలు రాబోయే రోజుల్లో వృషభ రాశివారి ఇంటికి ఏ ఇద్దరు దేవుళ్ళు రాబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. అసలు వృషభ రాశి వారికి మార్చి 30 ఉగాది లోపుగా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అయితే మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని మిశ్రమమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా అయితే కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వృషభ రాశికి చెందిన వారికి స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే వృషభ రాశి వారికి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో గురుగ్రహం మీ లగ్నంలో ఉండటం వల్ల అయితే మాత్రం ధనలాభం అనేది ఉండబోతుందనే చెప్పాలి. అయితే మార్చి 30 తర్వాత శని గ్రహం మీ అనుకూలమైన లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల అయితే మాత్రం ఆదాయం పెరుగుతుందనే చెప్పవచ్చు. మీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అయితే చాలా వరకు బలపడతాయనే చెప్పాలి. పెద్ద పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయనే చెప్పవచ్చు. స్థిరాస్తి విలువలు కూడా పెరుగుతాయనే చెప్పాలి. స్టాక్ మార్కెట్లో మరియు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా అయితే మీకు లాభాలు అనేవి పొందుతారనే చెప్పాలి. అయితే వ్యాపారాల్లో మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు. కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభిస్తాయనే చెప్పాలి. ఉద్యోగస్తులకు వృత్తిపరంగా అయితే చాలా అద్భుతమైన లాభాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అలాగే అదనపు ఆదాయ మార్గాలు కూడా లభించబోతున్నాయనే చెప్పాలి. పాత బాకీలు కూడా వసూలవుతాయనే చెప్పవచ్చు. బ్యాంకు లావాదేవీలు సజావుగా అయితే జరుగుతాయనే చెప్పాలి. అయితే వృత్తిపరంగా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అలాగే పొదుపు చేయడం అలవాటు కూడా అయితే చాలా వరకు పెరుగుతుందనే చెప్పవచ్చు. దీంతో మీకు ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి. ఇక వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే వృషభ రాశి వారికి చాలా గొప్ప అవకాశాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ మార్చి వరకు శనిగ్రహం దశమ స్థానంలో ఉండటం వల్ల అయితే మీ కెరియర్లో ముఖ్యమైన మార్పులు అయితే వస్తాయనే చెప్పవచ్చు. అయితే పై అధికారుల మద్దతు కూడా మీకు పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి. అలాగే మీ పనితీరుకి గుర్తింపు కూడా అయితే ఈ సమయంలో వృషభ రాశి వారు పొందబోతున్నారనే చెప్పాలి. ప్రమోషన్ అవకాశాలు కూడా అయితే వృషభ రాశి వారికి చాలా అధికంగా అయితే ఈ సమయంలో ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కొత్త ప్రాజెక్టులు కూడా అయితే మీకు అప్పగించబోతున్నారనే చెప్పాలి. మీ నాయకత్వ లక్షణాలన్నీ కూడా చాలా వరకు మెరుగ్గా అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా అయితే ఏర్పడతాయని చెప్పాలి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా చాలా మంచి అవకాశాలు అనేవి ఉండబోతున్నాయి. అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే చాలా అధిక మొత్తంలో అయితే ఈ వృషభ రాశి వారికి ఉండబోతున్నాయని చెప్పవచ్చు. మీ వృత్తిలో కొత్త నైపుణ్యత కూడా నేర్చుకుంటారనే చెప్పాలి. అలాగే వృత్తికి సంబంధించిన శిక్షణా కార్యాలయాల్లో కూడా పాల్గొంటారనే చెప్పవచ్చు. ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కూడా చాలా వరకు మంచి ఫలితాలు అలాగే కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అధిక లాభాలతో పాటుగా సామాజిక గౌరవం కూడా అయితే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి ఉండబోతుందనే చెప్పాలి. ఇక వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే మార్చి వరకు కూడా అయితే శని ప్రభావం ఉండటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అయితే ఈ మార్చి 30 నుండి కూడా అయితే మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. అలాగే
శనిగ్రహం లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల అయితే మాత్రం ఈ సమయంలో వ్యాపార విస్తరణ అవకాశాలు అనేవి కూడా చాలా అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే కొత్త వ్యాపార భాగస్వామితో లాభాలు కూడా అయితే వస్తాయనే చెప్పవచ్చు. వ్యాపార విస్తరణకు బ్యాంకు నుండి రుణాలు కూడా అయితే చాలా సులభంగా అయితే మంజూరవుతాయనే చెప్పాలి. వ్యాపారాల్లో నూతన వృద్ధి రావాలి అంటే కూడా మీకు చాలా వరకు మంచి అవకాశాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. ఆన్లైన్ వ్యాపార అవకాశాలు కూడా అయితే మీకు ఈ సమయంలో ఉండబోతున్నాయనే చెప్పాలి. అలాగే పోటీదారులతో అయితే మాత్రం కొంచెం వరకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీరే పోటీల్లో అయితే గెలవగలుగుతారని చెప్పవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి స్టాక్ మార్కెట్లో లాభదాయకంగా అయితే ముందుకు వెళ్తారనే చెప్పాలి. రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా మంచి లాభాలు అయితే వస్తాయనే చెప్పవచ్చు. అయితే వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. ఇక వృషభ రాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో అయితే ఈ వృషభ రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. అలాగే వృషభ రాశి వారికి కుటుంబ జీవితంలో ప్రశాంతంగాను మరియు సంతోషకరంగాను ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో గురు గ్రహం మీ లగ్నంలో ఉండటం వల్ల అయితే కుటుంబంలో పలు శుభకార్యాలు కూడా జరుగుతాయనే చెప్పాలి. పెద్దల ఆశీస్సులు మీకు మార్గదర్శకత్వంగా అయితే లభించబోతున్నాయని చెప్పాలి. వారి సలహాలు కూడా అయితే మీకు చాలా వరకు మేలు చేస్తాయనే చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా అయితే బాగుంటుందనే చెప్పాలి. పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా అయితే మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పవచ్చు. అలాగే కుటుంబంలో వివాహాది శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పవచ్చు. అలాగే కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో ఇంటిలో శుభ కార్యక్రమాలు అయితే జరపబడుతున్నాయని చెప్పవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో కొన్ని విలువైన బహుమతులు కూడా అయితే చేరుకుంటారనే చెప్పాలి. ఇక వృషభ రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే మాత్రం చాలా మిశ్రమమైన ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి. అయితే ప్రేమికుల జీవితాల్లో మాత్రం చిన్న చిన్న అపార్థాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే బాధ్యత అనేది కూడా చాలా అవసరం అనే చెప్పాలి. ఈ సమయంలో మీరు ఎంత బాధ్యతగా ఉంటే మీ యొక్క ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే అంత సజావుగా ముందుకు సాగుతాయనే చెప్పాలి. అలాగే వైవాహిక జీవితంలో మధురాను క్షణాలు కూడా ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో అయితే మాత్రం సంతోషకరమైన జీవితం అయితే మీకు ముందుకు వెళ్తుందనే చెప్పాలి. అయితే ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి మార్చి 30న ఉగాది లోపుగా జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు దేవుళ్ళు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇదొకటి అడుగుతారని చెప్పాం కదా. ఆ ఒకటి ఏమిటి అంటే, మీరు ఎదుటవారు దేవుళ్ళు అంటే ఎప్పుడు దేవుడి రూపంలోనే మన ఇంటికి రారు. అయితే ఏదో ఒక పేదవాళ్ళ రూపంలోనో మానవుని రూపంలో అయితే వచ్చి మీ యొక్క సహాయం అయితే కోరుతూ ఉంటారు. అప్పుడు మీరు లేదు కాదు అనకుండా కనుక మీరు సహాయం చేయగలిగితే మాత్రం మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా మారబోతుందనే చెప్పాలి. చూసారు కదా, అసలు వృషభ రాశి వారికి మార్చి 30 ఉగాది లోపుగా జాగ్రత్తగా ఎందుకు ఉండాలో తెలుసుకున్నారు కదా. అసలు ఏ ఇద్దరు దేవుళ్ళు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏదో అడగబోతున్నారన్నాం కదా. ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.